వెల్కమ్ టు మై ఛానల్ విజయ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఉద్దిపప్పు బెల్లం వడ ఎలా తయారు చేయాలో చూద్దామని. ముందుగా పెద్దగా ఉన్న 2 కప్పులు ఉద్దిపప్పును ఒక అరగంట నానబెట్టుకోవాలి. నీళ్ళంతా వంపేసుకోవాలి. మిక్సీ జార్లో ఉద్దిపప్పును వేసుకోవాలి. కొద్దిగా బరకగా వేసుకోవాలి. ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకుందాం. పీల్చుకొని ప్యాన్లో ఒక 3 కప్పుల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడేదాకా మనము మిక్సీ జార్లో పిండి కొట్టేసుకున్న బరక కొట్టుకున్న 1 కప్పులో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ నుంచి వేరే కప్పులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లీన్గా ఎత్తేసుకోవాలి. మిక్సీ జార్ నుంచి సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ కోసం సాల్ట్ కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. టేస్టీగా వచ్చేదానికి వడలు ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే వడలో ఉబ్బుగా బాగా వస్తాయి, లోపల సాఫ్ట్గా బాగా వస్తుంది. అందుకే ఇప్పుడు 1 కప్పులో వాటర్ తీసుకొని దాంతో కొద్దిగా వేసి చూడాలి. కొద్దిగా గట్టిగా ఉంటే అది వడలో చాలా బాగా వస్తుందని. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందా లేదనేది కొద్దిగా వేస్తాను. అది కొద్దిగా పైకి వచ్చిందంటే ఆయిల్ వేడెక్కినట్టు. కొద్దిగా ఎత్తుకొని టీ ఫిల్టర్ కప్పులో దానిపైన వాటర్ ఒకసారి చల్లేసుకొని కొద్దిగా అతుక్కోకుండా కొద్దిగా ఉండలుగా పెట్టేసుకొని పల్స్గా వేసుకుని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుందాం. మీరు చేతితో కూడా చిన్న మధ్యలో హోల్ పెట్టేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫిల్టర్ కాఫీ దీంతో వేసుకుంటున్నాను. ఇలా చిన్నదిగా హోల్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది బాగా మీడియం స్మెల్ పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మెల్లిగా దాన్ని టర్నింగ్ చేయాలి. అప్పుడు బాగుంటుంది. సాఫ్ట్గాను లోపల సాఫ్ట్గాను ఉడుకుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కింద అడుగు పట్టకుండా మనము గింటితో అలా రిటర్న్ తిప్పేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకున్న దాన్ని ఒక పేపర్ పైన పెట్టేసుకున్నాం. ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోవచ్చు. నేను న్యూస్ పేపర్ మీద పెట్టేసుకున్నాను. అది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది దేవుడు ప్రసాదంలో కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. పైన గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా చిన్న ఉండలుగా వేసుకుంటే లోపలంతా ఉడికిపోతుంది. ఇలా ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ పెట్టేసుకొని పేపర్ మీద వేసుకోవాలి. నూనె అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలో అన్ని వేసుకొని సర్వ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.